అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో పప్పు, వంకాయ, వంకాయ పప్పు ఎలా చేయాలి అనేది చూస్తున్నాను. దానికోసం పప్పు, కొంచెం టమోటా, కొంచెం పచ్చిమిర్చి అన్నీ ఒక ప్రెషర్ కుక్కర్‌లో తీసుకుంటున్నానండి. దాంతో పాటుగా నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నట్టు వంకాయ పీసెస్ కూడా క్లీన్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. చూడండి వేస్తున్నానుగా. ఇలా వేసిన తర్వాత తగినంత వాటర్ గూడా దాంట్లో వేసుకోవచ్చు. నేనేంటంటే పప్పు కడిగినప్పుడే దాని తర్వాతనే వాటరేసేసాను. అవి మిగిలినవన్నీ కడిగి అందులో వేస్తున్నాను. సో, ఇలా కడిగి వేసి దానికి కావాల్సినటువంటి కొంచెం చింతపండును, అలాగే కొంచెం పసుపును, ఉప్పును అన్నీ యాడ్ చేస్తా. ఎందుకంటే మనం పప్పు పెట్టే కంటే ముందే ఇవన్నీ వేసేయాలి. మళ్ళీ మనం ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేయలేం గదా! అందుకే నేను చింతపండు, పప్పు, ఉప్పు అన్నీ ఒకేసారి వేసి సో, దాని కుక్కర్ మీద మూత పెట్టేసి నేనొక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెడతానండి. చూడండి 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఎంత మెత్తగా, మృదువుగా ఉడికిపోయాయో, దీన్ని నేను పప్పు కట్ట సాయంతో పప్పు దుద్దేశానండి. సో, దీన్ని దుద్దిన తర్వాత పక్కనే పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక బౌల్‌లో తీసి పెట్టుకొని దాన్ని నేను మళ్ళీ అదే ప్రెషర్ కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టడానికి చూస్తున్నాం. సో, ఆ పోపు కోసం కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం తెల్లుల్లిపాయ, నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసి వేశానండి. సో, ఇది చూడండి పక్కన గిన్నెలో తీసి పెట్టుకున్నానుగా ఇంతకుముందు, దాన్ని చూపిస్తున్నా. ఎంత ఇదిగా ఉందో. సో, ఇప్పుడు పోపు అనేది ఇలా వేశానండి. దీంట్లో మనం కొత్తిమీర, కరివేపాకు కూడా వేయొచ్చు. బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు టేస్ట్ కోసం నేను కొంచెం ఇంగువ గూడా యాడ్ జేస్తానండి. దీంట్లో ఇంగువ, మెంతి పొడేస్తే గూడా కొంచెం పప్పు అనేది టేస్ట్‌గా వస్తది. చూడండి ఇప్పుడు పప్పు మనం ఆ పోపులో బాగా కలిసేటట్టుగా గరిటె సహాయంతో నేను బాగా తిప్పుతాను. సో, ఇలా చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలానే ఉడికిస్తాను. పప్పు రెడీ. థాంక్ యూ సో మచ్.